సెన్సిటివ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు ఈ వీడియో చూడకండి. ఆసుపత్రులు అంటే భయం ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడకండి. బట్ మరి మీరెందుకు ఇస్తారు ఈ వీడియో ఏంటి? ముందు జాగ్రత్త కోసం ఇస్తున్నా. ఓన్లీ సింగిల్ డాక్టర్ ఉన్నటువంటి చోట మీ బిడ్డను వదిలిపెట్టకండి. అది కూడా ఎటువంటి వేలో ఎనస్థీషియా ఇస్తారు, ఆపరేషన్ చేయబోతున్నారు అన్నప్పుడు తప్పుగా అనుకోవద్దు. డాక్టర్లు దేవులతో సమానం. అందులోనే కొంతమంది ఇటువంటి కామందులు కూడా ఉంటారు. జోయల్ వయసు వచ్చేసి 74 సంవత్సరాలు. ఇప్పుడు అతను 31 సంవత్సరాల వయసు ఉంది అతనికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను చేస్తుంది ఏంట్రా అంటే, పసిపిల్లలు ఉంటారు కదా, ఎక్కువ పసిపిల్లలు, ఆ తర్వాత టీనేజ్ వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరిని వదిలిపెట్టలేదు వాడు. లైంగిక దాడి జరిగిందనే విషయం కూడా చాలామందికి తెలియదు. 158 మంది పిల్లలు మగపిల్లలు, 141 మంది ఆడపిల్లలు, మొత్తం 158, 141, 299 మంది. ఎలా ఇదంతా? 2017లో వాడి ఇంటి దగ్గర ఉన్నట్టు ఒక 6 సంవత్సరాల పాపని వీడు లైంగికంగా చేసేసాడు. ఆ విషయంలో పేరెంట్స్ తెలిసింది, కంప్లైంట్ ఇచ్చారు. వెరిఫై చేసుకుంటున్న మూమెంట్లో వీడు తప్పు చేశాడని చెప్పి తేలింది. ఆ పాపతో పాటు ఇంకో 4 అని తేలింది. దెన్ 2020లో శిక్ష విధించారు, 10 సంవత్సరాలు జైలు శిక్ష. క్రాస్ చెక్ చేస్తూ వెళ్తుంటే ఇతని దగ్గర ఒక డైరీ దొరికింది. అది చూస్తే ఏ రోజు ఎవరెవరిని ఏ సమయంలో వీడు లైంగికంగా దాడి చేశాడు, అంటే అత్యాచారం చేసి రేప్ చేశాడు రాసుకున్నాడు. ఫీజులు ఎగిరిపోయి ఇంకొన్ని వాడు చెప్పన, అక్షరాల 6 లక్షల ఫోటోలు అండి. 6 లక్షల ఫోటోలు పిల్లలకు సంబంధించి పెద్దలకు సంబంధించి వీడు ఆపరేషన్ చేయడానికి వారిని మత్తిచ్చేసి బట్టలు తీస్తాడు చూసారో ఆ ఫోటోలు, ఆడతో వీడియో రేప్ చేసేటప్పుడు ఉన్న ఫోటోలు, వీడియోలు ఏకంగా కొన్ని 100 వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఫ్రాన్స్లో కోర్టు ముందు పెట్టారు. అసలు ఫ్యూజులు ఎగిరిపోయింది వాళ్ళకైతే. జీవితాంతం వాడిని జైల్లో ఉండేలాగా తీర్పిస్తారా, లేదు అన్నప్పుడు వాడు వాంటెడ్గా రాసుకున్నాడా, లేదంటే నిజంగానే జరిగిందా అని వెరిఫై చేస్తున్నప్పుడు ఈ 299 మందిలో చాలామంది మాకేం తెలియదు అండి. అంటే ఆ మత్తులో ఉన్నారు, లైంగిక దాడి జరిగిన కూడా తెలియదు. వాడి డైరీలో ఉంటే అది చూసి వీళ్ళు నిజమా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. వామ్మో, సైకోలని మన సినిమాల్లో చూస్తూ ఉంటాం, రియల్ లైఫ్లోనే ఇటువంటి వాళ్ళు ఉంటారా బాబు? అసలు ఒక డాక్టర్ అయ్యి ఉండి ఇంత దారుణం ఏంటి? ఇంకో టిష్ చెప్పనా, వాడి దగ్గర వీడియోలు దొరికాయే, ఆ వీడియోలు ఏమున్నాయి తెలుసా? పసిపిల్లల మీద కాకుండా పెంపుడు జంతువుల మీద కూడా ఏ రకంగా లైంగికంగా దాడి చేయొచ్చు ఏంటి అవన్నీ ఉన్నాయి అందులో. ఈ వీడియో అసలు నాకు ఇవ్వాలని మనసు కూడా లేదు, అసలు వద్దు అనుకుంటున్నా, కానీ ఖచ్చితంగా అలర్ట్ చేయాలి. దయచేసి మీ పిల్లల్ని సింగిల్గా ఎక్కడ వదిలిపెట్టద్దండి. ఆసుపత్రులు అయినా సరే, ఆపరేషన్ థియేటర్ అయినా సరే, దయచేసి గుర్తుంచుకోండి, డాక్టర్తో పాటు నర్సులు ఉండేలా చూసుకోండి, అండ్ మీరు ఆపరేషన్ థియేటర్ బయట ఉండేలా చూసుకోండి. యాక్చువల్గా చెప్పకూడదు, కానీ ఎందుకు చెప్తున్నానంటే చిన్నపాటి అనుమానం కూడా మీకొద్దు, అండ్ చిన్నపాటి భయాలు కూడా మీకొద్దు. డాక్టర్ దేవులతో సమానం, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఎవడో చేసిన దానికోసం మనం ఈ రకం చెప్పుకోవాలంటే కొన్ని సందర్భాలలో తెలియటం, ఏం జరుగుతుంది కూడా తెలియటం. సరే, మన దగ్గర చూడండి లేవు, ఫారిన్లో అనుకుందాం. సరే, ఫారిన్లో వీడియో చూస్తున్నాను అనుకుందాం. సో మీరంటే జాగ్రత్త అండి, ఫారిన్లో ఉన్నాం.